ఓకే 100% ప్రైవేట్ చేస్తామని ఈ రోజుకి 3 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2007న కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ తప్పుడు నిర్ణయం ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క భారీ పరిశ్రమ ఈ 10 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం ఇవ్వకపోగా ఉన్న ఏకైక భారీ పరిశ్రమని విదేశీ కంపెనీలకి పోస్కోకి అప్పగించాలని ఈ తప్పుడు నిర్ణయం వల్ల ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర ప్రజానీకానికి బీజేపీ తీవ్ర ద్రోహం చేసింది. ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గత 3 ఏళ్ల నుంచి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో సుమారు 100 పోరాటాలు జరిగాయి. అయినా ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం తమ తప్పుడు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఇప్పటికైనా ఆ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రైవేట్ చేయగలిగినటువంటి పరిస్థితి లేదు, అయిపోయింది. దానికి విలువ కట్టడమే చేయలేకపోయారు. అలాగే బిడ్డింగ్ కూడా వెళ్ళలేదు, అందువల్ల ఆగిపోయింది. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ గుండెకాయ అయినటువంటి బ్లాస్ట్ ఫర్నెస్ 3 2 ఏళ్ళు ఉత్పత్తి ఆపింది. గత సంవత్సరం 3,900 కోట్ల నష్టాలకు నెట్టింది. ఇది బీజేపీ ప్రభుత్వం యొక్క తప్పుడు విధానం వల్ల. విశాఖ స్టీల్ ప్లాంట్ ఏకైక సమస్య సొంత గనులు లేకపోవడం. ఈ సొంత గనులు ఇప్పటికైనా సమకూర్చాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులుపుకుంది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి సొంత గనులు ఇవ్వలేదు. అందువల్ల గర్భంలో ఇవ్వాల్సినటువంటి మన సొంత గనుల యొక్క లీజుల్ని పునరుద్ధరించలేదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కుమ్మక్కై ఆంధ్ర ప్రజానీకానికి ద్రోహం చేస్తున్నారు. విశాఖ స్టీల్ని అమ్మాలనేటువంటి కుట్రని ప్రజలు భగ్నం చేయడం తప్ప మరో మార్గం అనేటువంటిది లేదు. ప్రజలు రాబోయే ఎన్నికల్లో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని, మోడీని దించాలని, మోడీ ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఒక స్టీల్ ప్లాంటే కాదు, ఈరోజు BHP ఏ రోజు మూతపడుతుందో తెలియదు. షిప్ యార్డు ఈరోజు ఆర్డర్లు ఏమీ లేవు. ఆ విధంగా అన్ని విధాలా కూడా భారీ పరిశ్రమలు హిందుస్థాన్ పెట్రోలియం ఆల్రెడీ HPCL ONGCలో మెర్జర్ చేశారు. HPCL అనేది లేదు. అలాగే రిక్రూట్మెంట్ అనేటువంటిది లేదు. స్టీల్ ప్లాంట్లో 5,600 పోస్టులు ఈ 5 సంవత్సరాలు ఖాళీగా ఉన్నాయి. స్థానికులకి నిర్వాసితులకి ద్రోహం చేశారు. 22,000 ఎకరాల భూములను త్యాగం చేసినటువంటి నిర్వాసితులు రైతాంగానికి అన్యాయం చేశారు. 5,000 మంది అంగన్వాడీలు 42 రోజులు బ్రహ్మాండమైనటువంటి సమ్మె జరిపారు. ఈ సమ్మె ఫలితంగా ఈరోజు కార్మికులు యావత్తు కూడా వారి యొక్క హక్కులను సాధించుకోవడం అనేటువంటిది జరిగింది. 62 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలు పెంచుకున్నారు. 5,600 మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చుకున్నారు. ఇది మారడం వల్ల ఇప్పుడున్నటువంటి మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా అయ్యి 4,000 రూపాయల దాకా ఆదాయం అనేటువంటిది వారి జీతాలు పెరుగుతాయి. అలాగే మిగిలినటువంటి మొత్తం కార్మికులందరికీ కూడా జూలై నుంచి జీతాలు పెరుగుతాయి. యూనియన్తో అంగీకరించినటువంటి ఒప్పందం మేరకు జీతాలు పెరుగుతాయని, దానికోసం 10 రోజులు పైగా మేము ఎంత అనేది ఇవ్వము నిర్ణయించమని ప్రభుత్వం ముందుకేసింది. అది చివరికి రాతపూర్వకంగా ఇచ్చింది. యూనియన్తో అంగీకరించినటువంటి జీతాన్ని పెంచుతాము అనేది ఈరోజు చివరిగా సాధించడం వల్ల 22 రాత్రి ఒప్పందం జరిగి కార్మికులందరూ కూడా 100% కూడా డ్యూటీలకు చేరడం అనేటువంటి జరిగింది. అప్పుడు దాకా షోకాజ్ నోటీసులని ఎస్మా ప్రయోగించింది. ఎంత నిర్బంధాన్ని ప్రయోగించాలో అన్ని రకాలుగా, అలాగే ఉద్యోగులందరినీ కూడా టెర్మినేట్ చేస్తున్నట్టు అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా ఆదేశాలు ఇచ్చారు. వాటన్నిటిని విరమించుకొని కార్మికులందరూ కూడా డ్యూటీకి చేరడం అనేటువంటిది జరిగింది. ఆ విధంగా స్కీమ్ కార్మికుల యొక్క పోరాటం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఉంటుంది. ఎవరేది చేసినా అంగీకరించరు అనే దాన్ని పక్కకి నెట్టి ఈరోజు కార్మికులు పోట్లాడితే విజయం సాధిస్తాం అని ఐకమత్యంగా మొత్తం కార్మికులు 42 రోజులు రాష్ట్రంలో 280 శిబిరాలు వేసుకొని 280 శిబిరాల్లో కూడా నిరంతరం పోరాటం సాగించారు. ఎమ్మెల్యేలు గెలవ చేశారు.
మంత్రుల ఇళ్లను ముట్టడించాడు, భిక్షాటన చేశారు, 100 రకాలైనటువంటి పోరాట పద్ధతులను ఈ కాలంలో అమలు చేశారు. ఆ విధంగా కార్మికుల యొక్క ఐక్యత పోరాట ఫలితంగా ఈ విజయం సాధించారు. అలాగే 16 రోజులు మున్సిపల్ కార్మికులు పోట్లాడారు. కార్మికుల యొక్క ఇప్పటిదాకా ఉన్నటువంటి హెల్త్ అలవెన్స్ని బేసిక్లో కలపడం అనేటువంటిది రాబోయే కాలంలో పిఆర్సీలో వాళ్ళ జీతాలు పెరగడానికి, పిఆర్సీ ప్రకారం రావడానికి ఒక మార్గం అనేటువంటిది ఏర్పడింది. ఆ విధంగా ఇతర అనేక కేటగిరీలకు సంబంధించినటువంటి కార్మికులు కూడా లాభం జరిగింది. పోట్లాడితేనే కార్మికుల యొక్క ప్రయోజనాలు వస్తాయి. ఆ విధంగానే సర్వశిక్ష అభియాన్ కూడా ఈరోజు వారి ఫలితంగా వారితో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసింది. ఆ విధంగా కార్మికుల యొక్క పోరాట ఫలితంగా ఈరోజు ఉద్యమాల ఫలితంగా కార్మికుల యొక్క